మన దేశంలో ఉన్నవాడండి వివేకానందుడు, స్వామి వివేకానందుడు. చాలా గొప్పడు, మంచి పేరు సాధించాడు. చికాగో పట్టణానికి వెళ్ళినప్పుడు అతని ప్రసంగాన్ని విని ఆ చికాగో పట్టణ ప్రజలందరూ నిలువబడి ఆయనకి కరచాల ధ్వనులు చేశారండి. కరతాళ ధ్వనులు, చప్పట్లు కొట్టారు. ఎంత బాగా మాట్లాడారయ్యా మీరని. అలాంటి వ్యక్తి ఏమన్నాడో తెలుసా? ఏమన్నాడో తెలుసా అండి? చూడండి ఒక మాట, మీరు చూడాలి. ఎందుకంటే ఏదో చెప్పింది అబద్ధాలు చెప్తున్నాను అనుకోకూడదు కదా. యేసుప్రభు కోసం డప్పు మీరు కొట్టుకుంటున్నారండి అని అనకూడదు. డప్పు కొడుతున్న వ్యక్తి క్రైస్తవుడు కాడు. ఇప్పుడు నేను చెప్తున్న వ్యక్తి క్రైస్తవుడా? స్వామి వివేకానందుడు క్రైస్తవుడు అండి? కాదు కదా. ఏమన్నాడు చూపించండి తెర మీద. ఇన్ ద ఫేమస్ లెక్చర్ క్రైస్ట్ ద మెసెంజర్ డెలివర్డ్ అట్ లాస్ ఏంజలస్. ఏంటి లాస్ ఏంజలస్లో మాట్లాడేటండి వివేకానందుడు. ఇన్ 1900 వివేకానంద టోల్డ్. కనబడుతుందా స్క్రీన్ మీద? సాక్ష్యం మీకు, ప్రూఫ్, ఎవిడెన్స్ లేకుండా ఏం మాట్లాడంగా. కట్టుకథలు చెప్పి బ్రతుకుతుంది ఈరోజు క్రైస్తవ్యం. బైబిల్ కోసం కట్టుకథలు చెప్పాల్సిన పని లేదు. పెట్ట కథలు, బుర్ర కథలు మనకెందుకు? అవి యథార్థ సంఘటనలు, ట్రూ విట్నెసెస్ ఉన్నప్పుడు ఇవన్నీ ఎందుకండి మనకి? ఏమంటున్నాడు? If I as an Oriental have to worship Jesus of Nazareth, there is only one way, that is to worship him as God. దేవుడుగా ఎవరినైనా పూజించాలి అంటే యేసు ఒక్కడనే పూజించాలని చెప్పాడండి. ఏం మాట అండి అది? ఏం మాట అండి? అలాగంటుంది క్రైస్తవుడు గాడు. దేవుడుగా కొలవాలి అంటే యేసునే కొలాలి. అక్కడితో ఆగిపోలేదండి. ఇంకేమన్నాడు తెలుసా అండి? చూడండి. Have I lived in Palestine in the days of Nazareth? యేసు ప్రభు వారు నజరేతులో బ్రతికే రోజుల్లో ఒకవేళ నేను కూడా బతుకుంటే, మొదటి శతాబ్దంలో, ఫస్ట్ సెంచరీలో, I would have washed his feet not with my tears. యేసు ప్రభు పాదాలు కన్నీళ్లతో కడిగింది పాపాత్మురాలైన స్త్రీ. నేను మాత్రం అలా నా కన్నీళ్లతో కడగడం నాకు ఇష్టం లేదు. మరి దేంతో కడుగుతారయ్యా? బట్ విత్ మై హార్ట్స్ బ్లడ్. ఏంటి ఆయన పాదాల మీద ఏం పంపుతాడటండి వివేకానందుడు? నా గుండెల్లో నుంచి రక్తం పంపేస్తా. అంత గొప్పడు యేసు ప్రభు. అంటే మనుష్యుల రక్తం ఆయన పాదాల మీద ఒలిగేటంతటి గొప్ప పవిత్రుడు. అది ఆయనకున్న ప్రత్యేకత. దేవుడిగా గుర్తింపు పొందినవాడు. ఆయన పాదాలు నీళ్లతో కడిగేది కదా, రక్తంతో కడిగిన తనివి తీరని ప్రాణం. అది యేసుకున్న ప్రత్యేకత. కనుక ఆయనకు ఆ ప్రత్యేకత ఎందుకు వచ్చింది? మరణాన్ని గెలిచాడు గనుక, వధింపబడ్డాడు గనుక, ముల్లోకాలలో ఆయన పేరు మారుమ్రోగి టాప్ స్థానంలో, ఉన్నతమైన స్థానంలో, ప్రప్రథమమైన స్థానంలో ఉంది గనుక. అదండి ఈరోజు నువ్వు నమ్మిన క్రీస్తు యొక్క ఘనత, నేను నమ్మిన నా ప్రభు యొక్క కీర్తి. ఆహా, ఇంత గొప్ప వ్యక్తిని నేను నమ్మాను, నా బ్రతుకు ధన్యం. నేను నమ్మింది అబద్ధాన్ని కాదు, ఒక మహోన్నతమైన వ్యక్తిని నమ్మాను. నేను ఐ బిలీవ్ ఇన్ జీసస్. నేను యేసుని నమ్మాను, అబద్ధం కాదు. ఆయన పుట్టింది నిజం, ప్రాణం పెట్టింది నిజం, సిలువను గెలిచింది నిజం, తిరిగి లేచింది నిజం.